చార్మినార్ హైదరాబాద్ ఐకాన్ చార్మినార్ నా పక్కన చూస్తున్నాను. మా ప్రతినిధి అనిల్ లైవ్ లో రెడీగా ఉన్నారు. చార్మినార్ అంటే హైదరాబాద్ అనగానే ప్రపంచ పటంలో హైదరాబాద్ అని కొట్టగానే మనకు చార్మినార్ వస్తుంది. ఆ చార్మినార్ గుండా గణేశుడు, లంబోదరుడు, విఘ్ననాయకుడు రకరకాల పేర్లతో గణేష్ మహారాజ్కి జై అంటూ హుస్సేన్ సాగర్ వైపు వినాయక విగ్రహాలన్నీ కూడా తరలివెళ్తున్నాయి. చార్మినార్ వద్ద సందడి, చార్మినార్ వద్ద కోలాహలాన్ని చెప్పేందుకు మా ప్రతినిధి అక్కడ రెడీగా ఉన్నారు అనిల్ యాదవ్. రైట్ అనిల్, ఎట్లా ఉంది చార్మినార్ దగ్గర పరిస్థితి? ఎందుకంటే టైం గడుస్తున్న కొద్దిగా ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది, వినాయకుల క్యూ ఎక్కువ అవుతుంది, కొద్దిగా వివిధ మండల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనకు చాలా కళ్ళకట్టినట్టుగా కనబడుతున్నాయి. కోలాటం అంతా కూడా ఎట్లా కనబడుతుంది? అంగరంగ వైభవంగా 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. సో ప్రజెంట్ చార్మినార్ వద్ద, ఓల్డ్ సిటీలోని చార్మినార్ వద్ద పూర్తిగా సందడి వాతావరణం నెలకొంది. నీకు ఉదయం నుండి కూడా కొంత విగ్రహాలు అనేవి చాలా తక్కువగా ఉండేవి, కానీ సాయంత్రం ఎప్పుడైతే ఖైరతాబాద్ అండ్ బాలాపూర్ గణనాథులు ఈ చార్మినార్ మార్గం గుండా వెళ్ళిన తర్వాత, బాలాపూర్ గణనాథుడు వెళ్ళిన తర్వాత ఇంకా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అన్ని గణనాథులు కూడా గంగమ్మ ఒడికి చేరడానికి శోభయాత్రగా బయలుదేరుతున్నాయి. సో ప్రజెంట్ చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిర్చిపోయాయి. గణనాథులు పూర్తిగా కూడా ఇటు చుట్టూ కూడా ఇక్కడ చార్మినార్ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ చుట్టూ కూడా అన్ని గణనాథులతో కిటకిటలాడిపోతుంది. ఇక మరోవైపు చాలా మంది కూడా ఇటు ఏదైతే ఓల్డ్ సిటీ నుంచి వచ్చేటువంటి ఇటు చాంద్రాయణ గుట్ట కానీ, ఇటు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చాంద్రాయణ గుట్ట, పురాణాపూల్, తర్వాత మనకి అఫ్జల్ గంజ్, ఈ ఏరియా నుంచి కొన్ని గణేష్ మండపాల నుంచి మెల్లిమెల్లిగా ఇప్పుడే మనకి టస్కర్లలో పెట్టి ఈ చార్మినార్ గుండా హుస్సేన్ సాగర్ వైపు బయలుదేరాయి. ఇక మనకి భాగ్యనగర్ ఉత్సవ సమితి తరఫున కూడా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఈ యొక్క గణనాథులకు స్వాగతం పలుకుతూ వారికి ఇక్కడ తీర్థ ప్రసాదాలను కూడా ఇస్తున్నట్టు మనకు అక్కడ విజువల్స్ చూడొచ్చు. ఇక మరోవైపు ఎక్కువగా ఇటు ఏదైతే లాల్ దర్వాజా కానీ, తర్వాత ఈ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఏరియాలో ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి నమూనాలో గణేష్ విగ్రహాలు కానీ, మండప తయారీ కానీ, సో చాలా వరకు చూసాం మనం ఇప్పటి వరకు. ఇక ఈ శోభాయాత్రలో కూడా చిన్న పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ, డ్యాన్సులు చేస్తూ ఒక కోలాహలంగా ఉంది. ఇక్కడ మనకు విజువల్స్ చూడొచ్చు. జానపద కళా బృందం చే పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా అక్కడ గుస్సాడి నృత్యం లెక్క మనకి ఏదైతే ఆదివాసులు చేసేటువంటి గుస్సాడి నృత్యం వల్లే మనకి ఇక్కడ ఓల్డ్ సిటీలో ఆ యొక్క యూత్ డ్యాన్సులు చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు. ఇట్లాంటి అంటే డిఫరెంట్గా ఇక్కడ ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుంది. బాలాపూర్ గణనాథుడు వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ గణనాథులు ఇప్పుడిప్పుడే ఈ చార్మినార్ పరిసరాలకి చేరుతున్నాయి. ఇక మరోవైపు ఏదైతే ఇక్కడ నుండి అంటే మనకి ఈ చార్మినార్ నుంచి సౌత్ జోన్ నుంచి ఎక్కువగా వస్తుంటాయి. సో చార్మినార్ నుంచి నెక్స్ట్ అఫ్జల్ గంజ్లో కూడా ఎక్కువగా యాడ్ అవుతాయి ఈ విగ్రహాలు అనేది. సో ఎంజే మార్కెట్ వరకు కూడా ఇదే విగ్రహాల తాకిడి ఉంది. భారీ టస్కర్లు పెట్టి ఈసారి డీజేలకు అనుమతి లేదు కాబట్టి సో ఎక్కువగా ప్యాడ్ బ్యాండ్తో పాటు తీన్మార్ స్టెప్పులు వేస్తూ, సో తీన్మార్ బ్యాండ్తో ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. ఇక మరోవైపు ఎందుకంటే మార్వాడీస్ ఉన్నటువంటి ఏరియా నుంచి ఎక్కువగా విగ్రహాలు వస్తున్నాయి కాబట్టి సో రకరకాలైనటువంటి డెకరేషన్స్ చేసి కూడా తీసుకుపోతున్నారు. పెద్ద పెద్ద టస్కర్ల మీదనే కాకుండా చిన్న చిన్న 2 వీలర్స్ పైన కూడా కరెన్సీ నోట్లతోటి కానీ, లేదంటే పూర్తిగా కూడా ఆకుపచ్చ అంటే గడ్డితో చేసినటువంటి కొన్ని డెకరేషన్లతో పాటు ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి డెకరేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు టస్కర్స్కి ముందు భాగంలో కూడా చిన్న గణనాథుని ఒక మనకి అక్కడ ఒక చిన్న వెల్డింగ్ లాంటిది చేసి అక్కడ చిన్న గణనాథుని కూడా ముందట పెట్టి వారి యొక్క యూత్ నేమ్ కానీ, లేదైతే ఏదైతే అసోసియేషన్ అయితే అసోసియేషన్ నేమ్ కూడా పెట్టుకొని బయలుదేరుతున్నారు. మరోవైపు ఒక్కొక్క యూత్ కానీ, ఒక్కొక్క అసోసియేట్ సంబంధించిన మెంబర్స్ డిఫరెంట్ డ్రెస్ కోడ్ వేసుకుంటూ కూడా వారి యొక్క గణనాథుని గంగమ్మ ఒడికి చేర్చడానికి వెళ్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్కి, గణపతి బప్ప మోరియా అంటూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఇక మరోవైపు కాసేపటి క్రితమే ఇక్కడ ఈ భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సెక్రటరీగా పాల్గొన్నాడు. తర్వాత త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేరెడ్డి కూడా ఈ యొక్క చార్మినార్ పరిసర ప్రాంతాల్లో విజిట్ చేసి ఇక్కడ వచ్చేటువంటి గణపతులకు స్వాగతం పలికారు. మరోవైపు చూడొచ్చు బ్లాక్ కుర్తాలు కూడా ధరించి ఒక ఆకర్షణగా నిలుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు. సో చాలా వరకు చూడొచ్చు మనకి అయ్యప్ప స్వామి
ఆకారంలో ఉన్నటువంటి గణనాథుని కూడా మనకి చూడొచ్చు. నేతాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇది 57వసారి అంటూ కూడా అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టుకొని వారు ఆ యొక్క రూపంలో వస్తున్నారు. అంటే ఒక్కొక్క దేవుడు అంటే ఒక్కొక్క ఆలయ నమూనా రూపంతో పాటు ఒక్కొక్క స్వామివారి రూపంలో ఈ యొక్క గణనాథుడిని 9 రోజుల పాటు చాలా నిష్టగా పూజించి వారి యొక్క కోరికలు తీర్చుతాడనే ఒక గణపతిని గంగమ్మ ఒడికి చేర్చుకుంటున్నారు. అయితే ఈ పాత బస్తీలో ఇప్పటివరకే దాదాపు నిన్న మొన్న కలిపి ఇప్పటివరకే 50% విగ్రహాలు నిమజ్జనం జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇంకొక 50% ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ రోజు బయలుదేరాయి. అంటే వీరందరూ కూడా ఇప్పుడు హుస్సేన్ సాగర్ వెళ్ళాలంటే దాదాపు మిడ్-నైట్ కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఫుల్గా చేరుతుంది. జై శ్రీరామ్ అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎట్లాంటి సౌండ్స్ లేకుండా, శబ్ద కాలుష్యం లేకుండా కేవలం బ్యాండ్తోనే మన తెలంగాణకు సంబంధించినటువంటి డప్పు కళాకారులతోనే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తూ యూత్ అంతా కూడా ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నారు. మరోవైపు అంతా కూడా ఒక పండగ వాతావరణం కూడా ఈ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నెలకొంది. అయితే ఉదయం నుంచి ఇంత తాకిడి లేకుండే ఈ మధ్యాహ్నం దాదాపు మనకి 3 గంటల ప్రాంతం నుంచే ఈ విగ్రహాల తాకిడి అంతా కూడా పెరిగింది. టస్కర్లతో భారీ టస్కర్లలో సో వారు తీర్థ ప్రసాదాలు తీసుకొని ఎట్లాంటి శబ్ద కాలుష్యం లేకుండా కేవలం డప్పు వాయిద్యాలతోనే కొంతమంది భజన చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. మరోవైపు మనకు బాలాపూర్ గణనాథుని కూడా చూడొచ్చు. భజన కార్యక్రమం లాంటివి చేసుకునే ఇక్కడ నుంచి గంగమ్మ ఒడికి వారు వెళ్ళారు. సో చార్మినార్ అంతే కొంత సమస్యాత్మక ప్రాంతాలను కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కొంత ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సీసీ కెమెరాలో నిఘా పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయించారు. ఎందుకంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి సమయంలో షాప్స్ ఓపెన్ చేస్తే కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్లాంటి షాపులు ఓపెన్ చేయలేదు. మరోవైపు పర్యాటకులతో పాటు భక్తులు కూడా ఎక్కువ మొత్తంలో రావడం వల్ల చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు మత సామరస్యానికి అతీతంగా కూడా ఇక్కడ కొంతమంది ముస్లిం భక్తులు కూడా ఇక్కడ వచ్చేటువంటి హిందూ భక్తులకు అక్కడ కొంత అన్న ప్రసాదంతో పాటు ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. సో మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంత ముస్లిం సోదరులు కూడా హిందూ సోదరులకు ముస్లింలకు మత భేదాభిప్రాయాలు లేకుండా మతాలకు అతీతంగా వారు కూడా కొంత ప్రసాదం పంపిణీ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. అయితే ఈ భాగ్యనగర్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసి ఇక్కడ కొంత పోలీసులు కూడా తొందరగా ఇక్కడ వచ్చేటువంటి విగ్రహాలను పంపించాలంటూ కూడా వారు పోలీసులు కొంత ఫోర్సు చేయకుండా భక్తులకు సహకరించాలి, భక్తులకు సహకరిస్తే పోలీసులకు సహకరిస్తామంటూ కూడా వారు పదే మైక్లో అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది. ఇక మరోవైపు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయం కూడా దర్శించుకోవడానికి వస్తున్నారు. అక్కడ దర్శించుకొని ఇటు గణనాథుని కూడా దర్శించుకుంటున్నటువంటి భక్తులు కూడా చాలా ఉన్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి పబ్లిక్ ఇక్కడ ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ కొంత లేబర్ కూడా ఉంటారు కాబట్టి వారందరూ కూడా ఈ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క గణేష్ శోభాయాత్రలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పెద్ద లేకుండా అటు కుటుంబ సభ్యులతో కలిపి అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది కాషాయ దుస్తులతో కూడా ఇక్కడ వచ్చి జై శ్రీరామ్ అంటూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో మొత్తానికైతే దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. పూర్తిగా గణనాథుల రాక గణనాథుల రాక అనేది గంటకు పెరుగుతుంది. ఈరోజు సాయంత్రం మిడ్-నైట్ వరకు కూడా చార్మినార్ వద్ద ఇంకా ఈ యొక్క విగ్రహాల తాకిడి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు ఎందుకంటే చార్మినార్ పరిసర ప్రాంతాల నుంచి ముందుకు వెళ్ళే అఫ్జల్ గంజ్ వద్ద కూడా ఎక్కువగా ఈ యొక్క గణనాథులు యాడ్ అవుతాయి కనుక సో కొంత ఇక్కడ స్టక్ అవుతున్నాయి. సో ఇక విగ్రహాల తాకిడి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే భక్తుల కోలాహలంతో డిఫరెంట్ గణనాథులను చూస్తూ మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు వెంకట్.